భగవన్నామ స్మరణకు మించిన సాధన మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. హిందువులకు ఉన్న 7 కోట్ల మహామంత్రాలలో 2 అక్షరాల రామమంత్రానికి ఉన్న విశిష్టత మరే మంత్రానికి లేదు. రామమంత్రం అత్యంత శక్తివంతమైంది. రామమంత్రం జపించడం వల్ల అన్ని సమస్యలు దూరమవుతాయని పురాణాలు చెబుతున్నాయి. రామనామాన్ని తారక మంత్రమని పిలుస్తారు. తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు జీవితం సాఫీగా సాగుతుంది. చెడు కర్మలను మంచిగా మార్చుకోవడానికి రామనామం సహాయపడుతుంది. అందుకే అత్యంత శక్తివంతమైన రామనామాన్ని జపిస్తూ ఉంటాం. నిజానికి రాముడి కంటే రామనామమే గొప్పది. అసలు రాముడితో పుట్టిన రామనామము రాముడి కంటే ఎందుకు గొప్పదైంది? అంతటి మహిమాన్విత శక్తి కలిగిన రామనామం విశిష్టత మరియు రామనామం గొప్పదనం ఇప్పుడు తెలుసుకుందాం. తారక మంత్రంగా పిలిచే రామమంత్రము 2 మహామంత్రాల నుంచి పుట్టింది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో రా అనే అక్షరము జీవాక్షరం. అలాగే ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రంలో మా అనేది జీవాక్షరం. అంటే ఈ 2 మంత్రాలలో జీవాక్షరాలు తొలగిస్తే అర్థం ఉండదన్నమాట. అందుకే ఈ 2 మంత్రాల నుంచి తీసిన రా మరియు మా అనే అక్షరాల ద్వారా రామ అనే నామం వచ్చింది. ఈ 2 అక్షరాలు గనక లేకపోతే ఆ 2 మహామంత్రాలకు విలువ ఉండదు. అందుకే ఈ 2 జీవాక్షరాల సమాహారంగా రామ అనే నామము లేదా మంత్రం పుట్టింది. ఓం నమో నారాయణలో రా, ఓం నమః శివాయలో మా అనేవి జీవాక్షరాలు. అందుకే శివకేశవుల అత్యంత శక్తి కలవడం వల్ల రామ అనే మంత్రము అత్యంత శక్తివంతమైంది. అందుకే ఈ మంత్రాన్ని హరిహరతత్వం కలిసిన మహామంత్రమని పిలుస్తారు. అసలు రాముడి కంటే రామనామం ఎందుకు గొప్పదైంది? ఇది తెలుసుకోవాలంటే ఈ కథ విందాం. లంకపై దండెత్తడానికి రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మిస్తారనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే రాయిపై రామ అని రాసి నీటిలో వేయడం వల్ల ఆ రాయి పైకి తేలుతూ ఉంది. ఇదంతా చూస్తున్న శ్రీరాముడికి తన పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా, తానే రాయి వేస్తే అనే ఆలోచన వచ్చింది. తనకు వచ్చిన ఆలోచనతో రాముడు ఒక రాయి తీసి సముద్రంలోకి విసిరాడు. కానీ ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది. అప్పుడు రాముడు ఆశ్చర్యపోయాడు. తాను వేసిన రాయి మునిగిపోవడంతో రాముడు వెంటనే తన పక్కన ఉన్న హనుమంతుణ్ణి అడిగాడు. అప్పుడు హనుమంతుడు, రామ అనే మంత్రం రాసిన రాళ్లే పైకి తేలుతాయి, మీరు వేసిన రాయిపై రామనామం లేదు కదా, అందుకే మునిగిపోయింది అని హనుమంతుడు వివరించాడు. ఇలా రాముడి కంటే రామనామం ఎంతో బలమైంది, శక్తివంతమైంది మరియు విశిష్టమైనదని భావించడం మొదలుపెట్టారు. రామ అనే మంత్రంలో రా, ఆ మరియు మా అనే అక్షరాలున్నాయి. రా అంటే అగ్ని, ఆ అంటే సూర్యుడు, మా అంటే చంద్రుడు అని అర్థం.